హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ జీడిపప్పు పాకం అండి. హాఫ్ కేజీ పాకంతో మేము తయారు చేస్తున్నాం. హాఫ్ కేజీ జీడిపప్పు, హాఫ్ కేజీ బెల్లం, 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్. కావాల్సిన పదార్థాలండి. తయారు చేసే విధానం: ముందు 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ప్యాన్లు వేడెక్కినాక కొంచెం కలరు చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి మనం. అలా వేపటం వల్ల పచ్చివాసన పోతాయి, పాకం బాగా టేస్ట్ రుచిగా ఉండిద్ది. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం వేస్తే బాగా సరిపోయింది పాకం. ఇలాగే సిమ్లో వేపాలండి. ఒక 5 నిమిషాలు వేపితే సరిపోయిద్ది వేగితే. ఇలా వేపిన వాటిని ఒక బౌల్లో తీసుకుందాం. నీళ్ళు చూసుకోవాలి, చెక్ చేసుకుని తీసుకుందాం. బయట కొన్న పాకం తినకూడదండి, లెసెన్సులు కలుపుతారు, అవి ఆరోగ్యానికి హానికరం. మనమే ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే ఏ పాకమైనా బాగా టేస్ట్గా కుదిరిద్ది. జీడిపప్పు పాకం ఎవరికైనా చేత అయింది. చాలా పల్లి పాకం ఎలాగో ఇది అలాగే పాకం. బౌల్లో తీసుకుంటున్నానండి. పొయ్యి కట్టేసేసేయాలి, మాడిపోతాయి. ఈ పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో హాఫ్ కేజీ బెల్లం, ఒక అరగిద్ద వాటర్ పోయాలి. దీన్ని తిప్పి కరిగేదాకా తిప్పుతూనే ఉండాలి. మరి ముదురు పాకం కాదు, లేత పాకం కాదండి, మీడియం పాకం రావాలి ఈ పాకానికి. పాకం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోయిద్ది. 1 స్పూన్ నెయ్యి వేసుకుని ప్లేట్కి రాసుకోవాలి. ఇలా ఆ ప్లేట్ పక్కన పెట్టుకుందాం. పాకం అయితే 10 నిమిషాలు పట్టిద్దండి మనకి. ఇది ఇలా కొంచెం వాటర్ పోసుకుని ప్లేట్లో చెక్ చేసుకుందాం. ఈ వీడియోలు తీయట్లేదండి, నేను చాలా రోజులైంది వీడియోలు పెట్టి. కన్నుకి ఆపరేషన్ చేయించుకుంటానా, నేను వీడియోలు తీయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ అన్నీ కొత్త వీడియోలు తీస్తాను. సబ్స్క్రైబర్స్ అందరూ మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి. ఇలా తిప్పుతూనే ఉండాలి, పాకం కరెక్ట్గా వచ్చింది అన్నమాట. అది పాకం వచ్చేసిందండి. అలా వస్తే సరిపోయింది, మరీ గట్టిగా ఉండకూడదు ఈ పాకానికి. అది అలా వస్తే చాలు, మీడియంగా.
ఇప్పుడు ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఫ్లేవర్ బాగుండిద్ది ఇలాచీ పౌడర్. ఇలా తిప్పినాక వేయించిన పప్పు జీడిపప్పు పోసుకుందాం. తిప్పుతానే ఉండాలి ఆ పాకం అంతా కలిసిందాక. అప్పుడే ప్లేట్లో పోయకూడదు. పాకం అంతా పట్టాలి జీడిపప్పుకి. తూకంకి అయితే కేజీ పాకం వచ్చిద్దండి మనకి, హాఫ్ కేజీ పప్పులకి. అదే బయట తెస్తే లెసన్స్లు అన్నీ కలుపుతారు కదా, ఇలా మేము ఇంట్లోనే చేసుకుంటాం. పిల్లలకు మంచిది కాదని అంటున్నారని ఇలా చేసుకుంటాం మేము. మీరు కూడా ఇలాగే చేసి పిల్లలకి ఆరోగ్యంగా పెట్టండి. ఎంతో టేస్టీగా ఉండిద్ది ఈ జీడిపప్పు పాకం. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో. ఇదిగో అచ్చు తీసి ఇప్పుడు చూపిస్తాను మీకు. అదిగో తీసి ఇంకో ప్లేట్లో పెట్టానండి. ఎలా వచ్చిందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.